దీనమ్మ జీవితం చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహానుభావురాలు మన ఇంటికి గడప తొక్కుతాదో, ఆ క్షణం నుంచే అన్నదమ్ములు విడిపోతారు, అక్క చెల్లెలు విడిపోతారు, కుటుంబం విడిపోతుంది, తల్లిదండ్రులు విడిపోతారు. మొత్తం సంసారం అంతా చిందరబందర మొత్తం దిక్కులేనో లెక్క ఎక్కడో లెక్క విడిపోతూ ఉంటారు. లొల్లులు, పంచాలు అవి. నేను చెప్పేదేమిటంటే, ఈ ఇంటికొచ్చిన ఈ మహానుభావురాలు, నువ్వు నీ ఇంటికాడ నీ అన్నదమ్ములు బాగుండాలని కోరుకుంటావు, నీ కుటుంబకులు బాగుండాలని కోరుకుంటావు, నీ తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటావు. మరి ఈ ఇంట్లో మాత్రము అన్నదమ్ములు విడిపోవాలని చెప్తావు, తల్లిదండ్రులు విడిపోవాలని చెప్తావు, అత్తమామకు అన్నం పెట్టనని చెప్తావు. ఈ దరిద్రం ఏంటి? ఈ సైకాలజీ ఏంటి? ఈ మెంటల్ టెన్షన్ ఏంటి? అసలు ఈ వ్యవస్థ మీద ఏం జరుగుతుంది? ముఖ్యంగా మీలాంటి సైకో ఆడవారు ఎందుకున్నారు? అసలు మీ ఆలోచన ఏంది? ఎందుకు ఇలా కుటుంబాలను విడదీస్తున్నారు? సో ప్రతి చోట ఇవే జరుగుతుంది, ప్రతి కుటుంబంలో ఇవి జరుగుతున్నాయి. మరి ఎందుకు? మీ మెంటాలిటీ ఏంటి అసలు అర్థమే కాదు. నాకైతే ఏం అర్థమవుతలేదు బ్రో. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి.